దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వజ్ఞుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సమాధాన వాగ్దానం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనపడదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వజ్ఞుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి దేవాదేవుడు మీకు సంపూర్ణ విజయం అనుగ్రహించి సమాధానంతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు శోధన కాలమందు మనలను రక్షించగల మహాదేవుడు, శోధన నుండి కీ నుండి తప్పించగల మహాదేవుడు ఆయనే. భక్తులన్నాడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములో నున్నను కేవలం ఉపాయం లేని వారము కాము. 2 కొరింథీ 4:8 తెలియపరుస్తుంది. దేవాదేవుని బిడ్డలందరూ శ్రమలు, హింసలను తప్పక ఎదుర్కొంటారు. అవి అలాగూ జరుగునని ప్రభు ముందుగా తెలియజేసినందున సొమ్మసిల్లరు. లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించున్నాను అని ప్రభు చెప్పి ఉన్నాడు. గనుక వారు ముందుగానే సిద్ధపడుదురు. వారు సమస్యలను శోధనలు గుండా దాటి వెళ్ళిన ప్రభు తోడుగా ఉన్నాడని గ్రహించగలరు. దేవాదేవుని వెళ్ళారా, మన దేవుడు మనలను శోధనలు గుండా తప్పించగల మహాదేవుడే. శోధనలు మనలను క్రీస్తు వలె మార్చున్నవి. శోధన కాలమందు మనము ప్రభువును సమీపించున్నాం. శ్రమల ద్వారా పరిపూర్ణులుగా చేయబడుచున్నాం. తండ్రి ప్రేమించుచున్నాడని గుర్తించుచున్నాం. భక్తుడని యోబు ఇట్లా అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడుతున్నట్టున్నాడు. అవును, శోధనల ద్వారా మనం పరీక్షించబడి పరిశుద్ధపరచబడి ప్రభు వాడుకొనదగిన పాత్రగా మార్చబడుచున్నాం. శోధన ద్వారా మనలను దేవుడు గొప్ప పనికి సిద్ధపరుచున్నాడు. ఉద్యోగం చేయుచున్న వ్యక్తి ఆ ఉద్యోగం సరిగ్గా చేయుచున్నాడా, నిజంగా అతడు అర్హుడేనా అని తెలుసుకుంటకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి ప్రమోషన్లు ఇచ్చుచున్నారు. దేవుడు కూడా ఆ ప్రకారమే చేయుచున్నాడు. యోసేపు పరీక్షించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. నేడు మనల్ని కూడా ప్రభు పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలని. శోధన ద్వారా మన విశ్వాసము బలపరచబడుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుచున్నది. దానికన్నా విలువగల మన విశ్వాసము శోధన ద్వారా పరీక్షించబడుచున్నది. అవును, శోధన బట్టి మనం సమస్యలక బలపరచబడదు, దేవుని సమీపించదాం, మన జీవితంలో హెచ్చించబడదాం. శోధన సహించేవాడు ధన్యుడని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనందున్నట్లు ధైర్యంతో కృపాసన్నతకు చేరుదాం. ప్రభు తప్పక మనకి విజయాన్నిచ్చి సమాధానం గల మహాదేవుడు, మేలైన ఘనమైన కార్యం చేయగల మహోన్నతుడే మన ప్రియ ప్రభు. దేవుడు ఎంత ప్రేమమయుడు గ్రహించండి. రక్షణ పొందమని ఆయన మనలను అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవునికి మనము సమయం ఇవ్వలేదు, దేవుడే మనకు సమయం ఇచ్చున్నాడు. జాగ్రత్త పడండి, మేలుకోవాలి. సమయం వెళ్ళిపోతుంది. ప్రభు దగ్గరయ్యి ప్రభు యొక్క కృపను పొందుదాం, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుదాం, శోధనునికి నుండి తప్పించబడదాం, దేవుని యొక్క ఆదరణతో ఆదరించబడదాం. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి శోధనునికి నుండి తప్పించి రక్షించును గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ సర్వజ్ఞుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవా, నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. రక్షక, నమ్మదగిన దేవుడవు నువ్వు, ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే. సర్వోన్నతుడా, మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామములో మాకు సమాధానమును, ఆశీర్వాదమును దయచేయండి దేవా. జయ విజయవంతన కార్యం జరిగించి వీళ్ళందరినీ మీరు బలపరిచి శోధనను కీ నుండి తప్పించి రక్షించి విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాదేవుని బిడ్డలారా, ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవాదేవుడు నామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.